రేపు నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. అందుకోసం పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా అధికారులు. గతంలో ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు సీఎం రేవంత్. రేపు నారాయణపేట జిల్లా అప్పక్పల్లెలో పర్యటించనున్నారు సీఎం రేవంత్. పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా అధికారులు. పర్యటనలో భాగంగా మెడికల్ కాలేజ్, జనరల్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీలను ప్రారంభిస్తారు సీఎం. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్, మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభించనున్నారు. అక్కడే ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు హాజరు కానున్నారు రేవంత్. మెడికల్ కాలేజ్ దగ్గర రేవంత్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ క్రిస్టినా, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. హైదరాబాద్ లో ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. నాంపల్లి కోర్టులోని మనోరంజన్ కోర్టుకు అటెండ్ అయ్యారు. ఓయూ సిటీ, మెదక్, కౌడిపల్లి, బేగం బజార్, నల్గొండ సహా 9 కేసుల్లో కోర్టుకు హాజరయ్యారు సీఎం రేవంత్. కేసులపై విచారించిన కోర్టు తదుపరి విచారణ మార్చి 23కు వాయిదా వేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మంత్రి కొండా సురేఖ, విప్ బీర్ల ఐలయ్య, యాదగిరిగుట్ట ఆలయీఓ అర్చకులు. శ్రీ శ్రీ సుదర్శన లక్ష్మీ నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ఉత్సవానికి ఆహ్వానించారు. 23న ఉదయం 10:45 దివ్య విమాన స్వర్ణగోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ఠ మహోత్సవం జరగనుంది. యూజీసీ నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు రాష్ట్ర మంత్రులు. రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను యూజీసీ లేకుండా చూస్తోందన్నారు మంత్రులు. నియామకాల నుంచి అడ్మిషన్ల వరకు చేస్తున్న కుట్రలను రాష్ట్రాలన్నీ అడ్డుకోవాలన్నారు మంత్రులు. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాలు సమానంగా పంపిణీ జరగాలన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ దోచుకోవడానికేనన్నారు మంత్రులు. రాష్ట్రాలు పాలనా విభాగాలు కాదు, దేశ పురోగతికి జీవనాడులన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేరళ తిరువనంతపురంలోని జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో పాల్గొన్నారు భట్టి. యూజీసీ ముసాయిదా నిబంధనల ప్రభావం, రాష్ట్రాల సొంత నిర్ణయాలు, తెలంగాణలో విద్యారంగంలో చేపట్టిన కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రాలు తమ సొంత విద్యా భవిష్యత్తును రూపొందించుకోవడంలో స్వయం ప్రతిపత్తి కోసం బలమైన వాదన వినిపించాలన్నారు. The center should respect the autonomy of states in areas like education and health. The principle of subsidiary from the Catholic Church, landmark judgments. Also, I would like to mention here, like, the state of Rajasthan versus Union of India. India is a federal state. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాలు సమానంగా పంపిణీ జరగాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనికి కేఆర్ఎంబీ సహకరించాలన్నారు. జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మన్ శ్రీ అతుల్ జైన్తో జరిగిన భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రబీ పంటకు కృష్ణా జలాలు అందించాలని కోరారు. తగినన్ని నీళ్లు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు మంత్రి ఉత్తమ్. We feel that there is some amount of injustice done to Telangana farmers, which we are trying to rectify. We are now fighting with the government of India and courts and tribunals to get greater share allocated for us. కాళేశ్వరం అప్పులు తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ భారమేనన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ కూలితే ఒక్క పిల్లరే కూలిందని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరాన్ని వాళ్లే కట్టి, వాళ్లే దోచుకొని, వాళ్లే కూలగొట్టారన్నారు ఉత్తమ్. పాలమూరుకు 1000 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు. వారి నీళ్ల కోసం ప్రాజెక్టులు కట్టలేదన్నారు. వారి జేబులు నింపుకునేందుకు ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు ఉత్తమ్. సిగ్గుపడాలి ఇరిగేషన్ గురించి మాట్లాడడానికి. ఇరిగేషన్ శాఖ వారి హయాంలో వారు ప్రాజెక్టు కట్టింది నీళ్ల కోసం కాదు, వారి జేబులు నింపుకోవడం తప్పితే మరొకటి కాదు అని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాము. 10 ఏళ్లు తెలంగాణను ఏలినోళ్లే ప్రజలను మోసం చేశారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బ్రాహ్మణ వెల్లంలా పాలమూరు ప్రాజెక్టులను బీఆర్ఎస్ వాళ్లు అసలు పట్టించుకోలేదన్నారు. ఉమ్మడి ఏపీలో ఆంధ్ర రైతులతో కోట్లాడి ఎస్ఎల్బీసీ టన్నెల్ తెచ్చామన్నారు. ఉమ్మడి ఏపీలో ఎస్ఎల్బీసీ టన్నెల్ 60% పూర్తి చేస్తే కేసీఆర్ 10 ఏళ్లు పక్కన పెట్టారని ఫైర్ అయ్యారు. 20 నెలల తరువాత ఎస్ఎల్బీసీ టన్నెల్ ఎట్లుంటుందో చూపిస్తామన్నారు కోమటిరెడ్డి. ఇంత త్వరగా 7 మీటర్లు కంప్లీట్ చేసినాం. రేపటికెళ్ళి ఫాస్ట్ అవుతుంది. రెండో మిషన్ వస్తే మేము 24 నెలలు అనుకున్నాం. 20 నెలల్లో నీళ్లు పోపించి ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నాం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాజలింగమూర్తి హత్యపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కోమటిరెడ్డి. హత్యలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హస్తం ఉందని మృతుడు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని తెలిపారు మంత్రి. దీనిపై సీఐడీతో విచారణ జరిపించాలన్నారు. కాళేశ్వరం అక్రమాలపై న్యాయ పోరాటం చేస్తున్నందుకే రాజలింగంను క్రూరంగా హత్య చేశారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి. ఎంక్వైరీ చేయాలి, సిబిసిఐడి ఎంక్వైరీతో పాటు 24 అవర్స్లోనే క్లియర్గా నిందితులని వాళ్ళ భార్యనే అందరి ప్రజల ముందర వేలాది మంది సమక్షంలో చెప్పింది కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనే మా డిమాండ్. దెబ్బతింటున్న జీవ వైవిధ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మంత్రి కొండా సురేఖ. జీవ వైవిధ్య పరిరక్షణ దిశగా సంరక్షణ, పరిశోధన, అధ్యయన రంగాలకు ఉపయుక్తంగా ఈ జీవ వైవిధ్య సదస్సు ఉపయోగపడుతుందని తెలిపారు మంత్రి. విద్యార్థులు, యువ సైంటిస్టులు జీవ వైవిధ్యం కోసం పనిచేయాలని సూచించారు. జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను సంరక్షించడం మన బాధ్యత అని, అందుకోసం సమిష్టిగా కృషి జరగాలన్నారు మంత్రి కొండా సురేఖ. రంగారెడ్డి జిల్లా కంచశాంతివనంలో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు ఏర్పాటు చేసిన నేషనల్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ 2025లో పాల్గొన్నారు మంత్రి. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రంపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తుందన్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు బీఆర్ఎస్ నేతలు ద్రోహం చేసి ఇప్పుడేం తెలియనట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో, ఎవరు అన్యాయం చేశారో బహిరంగ చర్చకు రావాలన్నారు బీజేపీ నేతలు. తెలంగాణలో నిరుద్యోగులు, యువతను, అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెర వెనుక నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ప్రజల్లోకి వచ్చి ఓట్లడిగే ధైర్యం కాంగ్రెస్, బీఆర్ఎస్లకు లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని వర్గాలు తమకు అండగా ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి. టీఆర్ఎస్ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని తెర వెనుక నాటకాలు ఆడుతున్నారు తప్ప ఈ వర్గాల మధ్యకొచ్చి మా పార్టీకి మద్దతుగా నిలబడండి అని అడిగే ధైర్యం కూడా ఈరోజు ఆ పార్టీకి లేకుండా పోయింది. కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు 3 స్థానాల్లో 3 అభ్యర్థులను రంగంలోకి దింపింది. కేసీఆర్ నాయకత్వానికి వ్యతిరేకంగా స్పందించిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలే కారణమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్తో కుమ్మక్కై కృష్ణా నీళ్ల వాటా తాకట్టు పెట్టాడన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ఉద్దేశపూర్వకంగానే నిలిపివేశారని ఆరోపించారు. నీళ్ల విషయంలో తెలంగాణకు బీఆర్ఎస్ నేతలు ద్రోహం చేసి ఇప్పుడేం తెలియనట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు బండి సంజయ్. కానీ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర నాయకులతో కుమ్మక్కై ఏం చేసిండు కేసీఆర్ గారు? 299 టీఎంసీలకే సంతకం పెట్టొచ్చేయండి. ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలను పేపర్లతో సహా నేను బహిర్గతం చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి సమాధానం లేదు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ దానికి సమాధానం చెప్పాలి. 575 టీఎంసీలు కృష్ణా జలాలు తెలంగాణకు రావాల్సి ఉంటే వాటా ప్రకారము 299 టీఎంసీలకే కేసీఆర్ గారు ఏ విధంగా సంతకం చెప్పి పెట్టిండు, ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది మోసం చేసినట్టు కాదా? ఎస్ఎల్బీసీ ఇంత ప్రారంభించక పొడిగించడానికి కారకులు ఎవరు? కాబట్టి కృష్ణా జల విషయంలో ఆ ప్రాంతానికి, ఆ ప్రాంత ప్రజలకు ఇద్దరు 2 పార్టీలకు క్షమాపణ చెప్పాలి. భూపాలపల్లిలో రాజలింగమూర్తి దారుణ హత్యను ఖండిస్తున్నామన్నారు బండి సంజయ్. హత్య రాజకీయాలను ఉక్కుపాదంతో అణచివేయాల్సిందేనని చెప్పారు. హత్యకు కారణాలపై లోతుగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు సంజయ్. ఎవరు ఏ స్థాయి వ్యక్తులు హత్య చేసినా కూడా వెంటనే విచారణ జరపాలి. కేవలం ఆరోపణలు చేసి ఇవాళ చేతులు దుక్కుంటా అంటే ఇవాళ ప్రజలు క్షమించారు. ఒక వ్యక్తిని ప్రాణం చేయడం అంటే ఇది ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే దురదృష్టకరం ఇంకోటి కాదు. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. కాబట్టి వెంటనే దీని మీద ఈ విచారణ ఆ విచారణ కాకుండా వెంటనే త్వరితగతిన విచారణ జరిపి ఎవరైతే దోషులున్నారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఏమో ఎంక్వైరీ కాకముందే వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణ చేసుకుంటారు, వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణ చేసుకుంటారు. ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ ను కోరుకున్నారన్నారు ఎంపీ లక్ష్మణ్. హామీలతో మభ్యపెట్టిన ఆప్ సర్కార్ కు జనం బుద్ధి చెప్పారన్నారు. కొత్త సీఎం రేఖా గుప్తా నాయకత్వంలో వికసిత్ ఢిల్లీ సాధ్యమవుతుందన్నారు లక్ష్మణ్. Now people have thrown Arvind Kejriwal and AAP into the dustbin. All the false promises made by them, people have given a fitting reply in the recent elections. Now 48 MLAs. Now this double engine circle under the leadership of Modi ji, we have a vision. We are definitely going to make Delhi as one of the most developed city and clean and beautiful city.
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని రెగ్యులర్ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కేసీఆర్ ఏ రకంగానైతే మాట మార్చిండో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే పంతాన్ని ఎంచుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారిని వారు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అంతా కూడా వివరించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయడానికి ముందుకొస్తే మేము అంతకన్నా ఒక అడుగు ముందుకేసి వాళ్ళకు అన్ని రకాలుగా సాయం చేస్తామని మాట చెప్పిండ్రు. తన సోషల్ మీడియా ఖాతాలు నిషేధించడంపై స్పందించారు ఎమ్మెల్యే రాజాసింగ్. పెద్ద తలకాయలతో కొట్లాట పెట్టుకుంటే నేడు సోషల్ మీడియా మనల్ని నిషేధించింది అని విమర్శించారు. కర్ర ఎవరిదైతే బర్రె వాడిదే అంటూ సెటైర్లు వేశారు రాజాసింగ్. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీలు, ఎన్నికల ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సరళి, గ్రౌండ్ లెవెల్ పరిస్థితిపై చర్చించనున్నారు నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే కాంగ్రెస్ పట్టించుకోవట్లేదని విమర్శించారు. 14 నెలల నుంచి రాష్ట్రంలో ఎక్కడి గొంగడి అక్కడే ఉన్నట్లు అభివృద్ధి ఉందన్నారు. తాము చేసిన అభివృద్ధిని అయినా కొనసాగించట్లేదని ఆరోపించారు. హామీలు అమలు చేయడంలో, నీటి వాటాను సాధించడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్నారు గులాబీ పార్టీ లీడర్లు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సాగర్ నుంచి రోజుకు 10,000 క్యూసెక్కులను ఏపీ తరలిస్తోందని ఆరోపించారు. వెంటనే సాగర్ కుడి కాలువ నుంచి నీటి తరలింపును ఆపాలన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడంతోనే పార్లమెంట్లో తెలంగాణ గొంతు మూగబోయిందన్నారు హరీష్. ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కల్పించడం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ భూభాగానికి నీళ్లు మళ్లించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, చేతగాక నీళ్లు నములుతున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? కుడికాలం నుంచి 10,000 క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా. ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటది కదా. ఇది మీ చేతగానితనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకోవట్లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. 14 నెలలుగా ఏ మంత్రి గాని, కాంగ్రెస్ లీడర్ గాని అంబేద్కర్ విగ్రహానికి తగిన గౌరవం ఇవ్వలేదన్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా కేసీఆర్ హైదరాబాద్ లో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు కవిత. There is a 125 feet Ambedkar statue in Hyderabad which was installed by Honorable KCR Garu on the 125th birth anniversary of Shri Baba Saheb Ambedkar. It has been 14 months since this Congress government came to power. Neither a minister nor any small karyakarta or nobody from the government has taken care of the statue, nor have they garlanded Ambedkar ji in the last 14 months. భూపాలపల్లి జిల్లాలోని రాజలింగమూర్తి హత్యకు తనకు సంబంధం లేదన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. కాంగ్రెస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మర్డర్ కేసులో ఏ విచారణకైనా సిద్ధమన్నారు. హత్య ఘటనను కేసీఆర్, హరీష్ రావుపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు గండ్ర. వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తా ఉంటే ఈ యొక్క హత్యా కోణాన్ని రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, నా పైన చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. వారు ఏదో సిబిసిఐడి అంటుంది. సిబిసిఐడి కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మాకు ఈ హత్యకు, ఈ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ 14 నెలలుగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న రేవంత్ 14 నెలలు గడుస్తున్నా ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. 2 రాష్ట్రాలకు కేటాయించిన కృష్ణా జలాల్లోనే ఏపీ తన వాటా వాడుతోందని అంటోంది ఏపీ సర్కార్. సున్నితమైన అంశాల్లో రాజకీయాలు చేయడం సరికాదన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ సీనియర్ నేత దివంగత పాలవలస రాజశేఖరం కుటుంబ సభ్యులను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి. ట్విట్టర్ వేదికగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై ఏపీసీసీ అధ్యక్షురాలు ఫైర్ అయ్యారు. 5 ఏళ్లు పని చేయకుండా రాష్ట్ర సంపదను దోచుకున్నారని విమర్శించారు. జగన్ భద్రతపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏ
ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాల విషయంలో కొంత సమస్య ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 2 రాష్ట్రాలకు కేటాయించిన నీటిలోనే ఏపీ తన వాటా వాడుకుంటుందన్నారు. సముద్రంలో వృధాగా పోయే నీటిని ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. సున్నితమైన అంశాల్లో రాజకీయాలు చేయడం సరికాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవన్నీ సెటిల్డ్ ఇష్యూస్, రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఏ ఇష్యూ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాస్ట్ లో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ రోజు అనేక ప్రాజెక్టులు నేనే క్లియర్ చేశాను ముఖ్యమంత్రిగా. కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పెట్టి 20 టీఎంసీ నీళ్లు బీమాకి ఇచ్చాం. దేవాదులు నేనే స్టార్ట్ చేశాను. ఎస్ఎల్బీసీ నేనే పూర్తి చేశాను. అలాంటివన్నీ వచ్చినప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఆ నీళ్లు ఉపయోగించాలని ఈరోజు మీరు చూస్తే దేవాదుల ప్రాజెక్టు పైన తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది. ఆ వాటర్ని 2 రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. ఏపీ పాలకొండలో ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించిన వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు దివంగత పాలవలస రాజశేఖరన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజశేఖరన్ చిత్రపటానికి నివాళులర్పించారు. విశాఖపట్నం నుంచి పాలకొండ చేరుకున్న జగన్ కు వైసీపీ నేతలు, ప్రజలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. బొత్స సత్యనారాయణ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఎక్స్ వేదికగా బొత్సపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న షర్మిల ట్వీట్ చేస్తారని, దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్న బొత్స వ్యాఖ్యలపై స్పందించారు షర్మిల. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో అని ప్రశ్నించారు. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కులా దోచుకున్నది ఎవరో అని అన్నారు. 5 ఏళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయారన్నారు. పార్టీ పాలసీకి, తండ్రి ఆశయాలకు విరుద్ధంగా బీజేపీకి దత్తపుత్రుడిగా మారారని విమర్శించారు షర్మిల. 151 సీట్ల నుంచి 11 సీట్లకు జనం పరిమితం చేశారన్నారు షర్మిల. జగన్ భద్రతపై గవర్నర్కు ఫిర్యాదు చేశామన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం కావాలనే జగన్ ను ఇబ్బంది పెడుతోందన్నారు. జగన్ కు పోలీసులు రక్షణ కల్పించడం లేదని విమర్శించారు. కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదన్నారు. ఈసీ కోడ్ కు జగన్ భద్రతకు సంబంధం లేదని చెప్పారు బొత్స. వైసీపీ అధినేత జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. రాష్ట్రంలో ఎస్సీలకు రిజర్వేషన్లు 18% పెంచేలా చూడాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనకు అనుగుణంగా చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచాలని లేఖలో ఖర్గేకు రిక్వెస్ట్ చేశారు. జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు కూడా 18% ఉండేలా చూడాలన్నారు. 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా ఆధారంగా స్కెడ్యూల్డ్ కులాలకు 15% బడ్జెట్లో తప్పనిసరిగా ఖర్చు చేయాలని చట్టం చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో స్కెడ్యూల్డ్ కులాల జనాభా 18% పెరిగిందన్నారు. అందులో భూమి లేని పేదలు, రైతు భరోసా లేని వారే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. జనాభా పెరిగినందున వచ్చే రాష్ట్ర బడ్జెట్లో స్కెడ్యూల్డ్ కులాలకు 18% నిధులు కేటాయించాలని కోరుతూ ఖర్గేకు లేఖ రాశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. రేఖా గుప్తాతో పాటు 6 ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించారు ఎల్జీవీకే సక్సేనా. వికసిత్ ఢిల్లీ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు సీఎం రేఖా గుప్తా. హస్తినాలో కొలువుదీరిన కొత్త సర్కార్కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఢిల్లీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సర్కార్ కొలువుదీరింది. హస్తినలో 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ పాలనా పగ్గాలు చేపట్టింది. రామ్లీలా మైదానంలో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా రేఖా గుప్తాతో సీఎంగా ప్రమాణం చేయించారు. పర్వేష్ సాహిబ్ సింగ్, ఆశిష్ సూద్, మజిందర్ సింగ్ సిర్సా, రవీంద్ర ఇంద్రాజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ మిశ్రాలను మంత్రులుగా ప్రమాణం చేయించారు ఎల్జీ. रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। मैं परवेज साहिब सिंह,
ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता को अक्षुण्ण रखूंगा। వికసిత ఢిల్లీ నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం రేఖా గుప్తా. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటికే సెక్రటేరియట్లో బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత యమునా ఘాట్లో కేబినెట్ మినిస్టర్స్ తో కలిసి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేఖా గుప్తా. मिशन विकसित दिल्ली का है, उसको पूरा करने के लिए लगातार काम किया जाएगा। एक भी दिन उसमें से व्यर्थ नहीं होगा और एक एक कमिटमेंट जो हमारी दिल्ली से है उसे पूरा करेंगे। ఢిల్లీకి 4వ మహిళా సీఎం రేఖా గుప్తా. ఆమె కంటే ముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిశి బాధ్యతలను నిర్వహించారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలోని షాలిమార్ బాగ్ నుంచి విజయం సాధించారు రేఖా గుప్తా. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన రేఖా గుప్తా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీలో కీలక పాత్రను పోషించారు. ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్కు జనరల్ సెక్రటరీగా పనిచేశారు. బీజేపీ మహిళా మోర్చాకు జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు రేఖా. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో బీజేపీ సర్కార్ కొలువుదీరడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఢిల్లీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఢిల్లీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. ఎన్నికల హామీల అమలుకు కృషి చేస్తామంటూ ఎక్స్లో పోస్టు చేశారు ప్రధాని మోదీ. దేశంలో రోజురోజుకు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తీవ్రమవుతోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. యూపీ లాంటి స్టేట్స్ నుంచి తెలంగాణ, కర్ణాటకకు యువత వలసపోతోందని విమర్శించారు. భారత రాజకీయాలపై యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది కాంగ్రెస్. ఢిల్లీలోని బీజేపీ సర్కార్ ఫస్ట్ కేబినెట్ మీటింగ్లోనే మహిళలకు 2500 సాయం అందించాలన్నారు ఆప్ నేతలు. ప్రధాని మోదీ పాలనలో దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విపరీతంగా పెరిగాయన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డిగ్రీలు చేస్తే ఉపాధి లభించడం లేదన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో చిరు వ్యాపారాలు నాశనమయ్యాయన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చితే కాంగ్రెస్ పాలనలోని తెలంగాణ, కర్ణాటకలో పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. యూపీ యువత ఆ రాష్ట్రాలకు వెళ్లి ఉపాధి పొందుతుందన్నారు. రాయ్బరేలీలో పర్యటించిన రాహుల్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే రాణా బేనీ మాధవ్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 99% युवाओं ने बात एक्सेप्ट की कि आज के उत्तर प्रदेश में, आज के हिंदुस्तान में उनको रोजगार नहीं मिलेगा। हाँ, तेलंगाना में, कर्नाटक में मिल सकता है, वहां जाके आप मजदूरी कर सकते हैं, मगर उत्तर प्रदेश में आपकी सरकार आपको रोजगार नहीं दे सकती है। आपके खून के अंदर हमारी विचारधारा है और आप इस विचारधारा को लेकर कांग्रेस पार्टी के लिए, संविधान के लिए और देश के लिए लड़ते हो। యుఎస్ మాజీ ప్రెసిడెంట్ బైడెన్ ప్రభుత్వం భారత్ రాజకీయాలపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించింది కాంగ్రెస్. భారత్ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు యుఎస్ఏఐడి నిధులు వినియోగించిందన్న ట్రంప్ కమెంట్స్ అర్థరహితమన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. యుఎస్ఏఐడి ద్వారా దశాబ్దాలుగా భారత్లోని ప్రభుత్వేతర సంస్థలకు అందిన సాయంపై శ్వేతపత్రాన్ని కేంద్రం విడుదల చేయాలన్నారు. సీఎం యోగి సర్కార్ ఎన్నికల హామీల అమలులో విఫలమైందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ హామీ ఏమైందని ప్రశ్నించారు. సాగు సాయానికి 25,000 కోట్లు నిధులు ఇస్తామని మాట తప్పారన్నారు. పంటలకు ఎంఎస్పీ ఇస్తామని మర్చిపోయారని విమర్శించారు. 9 ఏళ్ల బీజేపీ పాలనలో ఒక్క హామీ అమలు చేయలేదన్నారు అఖిలేష్ యాదవ్. ఈ బడ్జెట్